యముడు ఎవరెవరినీ విడిచిపెట్టాలి? నందికేశ్వరుడు యమునితో సంభాషణ. శంకరస్మరణ చేసున్న శరీరం కలిగి ఉన్నవారిని, రుద్రాక్ష ధరించిన వారిని, బిల్వపత్రములతో శివారాధన చేసేవారిని, శ్రీశైలనాయకుణ్ణి పూజించిన పవిత్రచిత్తులని, వేదం చెప్పిన ప్రకారంగా భస్మధారణ చేసేవారిని, కాళహస్తీశ్వరుని పూజపై ఆసక్తి కలిగినవారిని, ఏకామ్రనాథుని పూజపై ఆసక్తి కలిగినవారిని, అరుణాచలేశ్వరునిపై ఆసక్తి కలిగినవారిని, చిదంబరేశ్వరునిపై ఆసక్తి కలిగినవారిని, కుంభేశ్వరునిపై ఆసక్తి కలిగినవారిని, భ్రమరాంబికామూర్తిని ధ్యానించేవారిని, కాశీని మనస్సులో ధ్యానించేవారిని, విశ్వేశ్వరార్చన చూస్తూ ఆనందించేవారిని, శివకథలను ఆనందంగా వినేవారిని, డుంఠిగణపతిని ఆరాధించేవారిని, అవిముక్తేశ్వరుణ్ణి, కాశీక్షేత్రంలో ఉన్న కాలభైరవుణ్ణి, ముక్తిమంటపమును పూజించిటయందు ఆసక్తి కలిగినవారిని విడిచిపెట్టాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.